ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ వాక్య ధ్యానాల కొరకు నిత్యము ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ మీరు కూడా నాతో ఏకీవిస్తున్నారని నమ్ముతున్నాను. ఏకీవించిన మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. ఆమేన్. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ఈ రోజున స్త్రీల సభ ఉద్దేశించి కూడి వచ్చిన స్త్రీలకు, సహోదరులు, తల్లులు అందరికీ కూడా ప్రభు నామున వందనాలు తెలియచేస్తూ మత్తయి సువార్త 11వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము. 16వ వచనం నుంచి కొన్ని అనుసంధానం చేయబడిన వచనాలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ యొక్క 16వ వచనములో ఈ తరము వారిని దేనితో పోల్చుదును? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అందువల్ల 15వ వచనంలో ప్రభు అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే వారికి చెవులు లేవా? వారికి వినడానికి చెవులు లేవా? కానీ ఎందుకు అంటున్నాడు ప్రభు అనే మనము ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి వినుట యందు వారు ఏం చేస్తున్నారు? చెవులు లేని వారి వలె ఉంటున్నారు. ఎలా ఉన్నారండి? అంటే చెవులు పనిచేయట్లేదా అని. ఒకవేళ చెవుల డాక్టర్ గారు లేరా అని కూడా మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు అంత భయంకరమైన మాట ప్రభు అన్నాడు? కోపంతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎలా అండి? కోపంతోనే. మీరు సామెతలు 28 చూడండి. 28:9 వచనంలో ఏమని ఉన్నది? ఒకసారి నాకు సహాయం చేయండి. సామెతలు 28:9 జాహ్నవి గారు చదవండి ఒకసారి. చాలా సీరియస్గా ఉంది కదా ఈ మాట. తీసారా సామెతలు? చెప్పండి గట్టిగా. సామెతలు అందరు తీసుకో. ఒక్క నిమిషం అండి, రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పాలి, అందరు వినాలి. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 9వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గుల యందు చాలండి, చాలు. ఇప్పుడు ఎలాంటి మాట మనం వింటున్నామండి? ఎలాంటి మాట ఇది? ధర్మశాస్త్రము వినబడకుండా అంటే ఏంటి? చెవిని అంట తొలగించుకొని వానికి. చెవి తొలగించుకున్నాడంట. ఎలా తొలగించుకుంటాం? ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని అప్పచెప్తున్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతున్నారు. ఇప్పుడు నా చెవిని తొలగించుకోవడం అంటే ఏంటి? మీరు చెప్పేది వినకుండా ఎలా చేస్తున్నానంట కాదు. అక్కడ ఎలా తొలగించుకుంటాం చెప్పచ్చు. మీకు వస్తుంది అన్నమాట. ఎలా తొలగించుకుంటాం? కట్ చేసుకోరు, ఆపరేషన్ చేయించుకోరు, కానీ ఏం చేస్తాం? అది జాహ్ను గారు చెప్పారు, దూదులు పెట్టుకుంటారు. బాలింతలు పెట్టుకుంటారు చూడండి, ఇలాగా దూదులు పెట్టుకుంటారు. లేకపోతే ఇయర్ బడ్స్ పెట్టుకొని లోపల తోసుకుంటారు. ఎందుకు? వినబడకూడదు. ఉద్దేశం ఏంటి? ఆ ధర్మశాస్త్రము నాకు వినబడకూడదు అనే ఉద్దేశంతోనే చెవి లోపలికి ఏం చేస్తున్నారు? బంద్ చేసుకున్నారు. దాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయం. ఇప్పుడు అటువంటి వారికి ఏం జరిగిందట? ఆపద కలిగింది. ఎలా అండి? ఆపద కలిగింది. కాంతమ్మ గారు చెప్పండి దయచేసి. ఏం జరిగింది? ఆపద కలిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పక్కింటికి వెళ్తే, ఇరిగింటికి వెళ్తే పెద్దనాన్నగారు, అన్నయ్య గారు, అక్కగారు ఎవరు సహాయం చేయలేమమ్మా, నా వల్ల కాదు అంటున్నారు. అప్పుడేమవుతుంది? ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుడే ఏమని అంటారంటే, దేవుడు దయగలవాడు, ఆయన కరుణామూర్తి,
ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నా ఆపదలో సహాయం చేసేవాడండి, అందుకే దేవుని దగ్గరకు వచ్చాను అని అంటారు. పాస్టర్ గారికి ప్రార్థన చేయమంటారు, మీలాంటి భక్తులకి చేయమంటారు. ఏమీ తొలగించుకున్నారు? అప్పటి వరకు ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి అందరి సహాయం కోరుకుంటూ వారు కూడా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? అలాంటి వారు ప్రార్థన చేస్తే అది హేయమంట. హేయమంటే ఫర్ ఎగ్జాంపుల్, హేయమైన కార్యాల గురించి ఒక 2 మాటలు చెప్పండి. 2 మాటలు. ఎలాంటి పాపం హేయమవుతుంది? దేవునికి ఇష్టం లేని పనులు అవన్నీ కాకుండా అబద్ధం సింపుల్ పాపం. ఈ అబద్ధము అనేది దేవునికి ఇష్టం కాదు, హేయము, ఇష్టం కాదు. ఇంకా ఎన్ని మీరు అక్కడ రాసుకున్నా అవన్నీ కూడా హేయమే. అందుకే మార్కు సువార్త 7:21 ఏమంటాడు? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము తీస్తున్నారా? దయచేసి లోపల నుండి. మార్కు సువార్త 7:21. లోభములను, చెడుతనములను, బుద్ధిమానమును, కామ వివేకారములను, మత్సరములను, దేవాదూషణమును, అహంభావమును, అవివేకమును వచ్చును. మీరు ఎలా చెప్పాలంటే అండి, ఒక్కొక్క మాట మాకు చెప్పాలి. చదువు, జహను గట్టి చదువు. 7:21. లోపల నుండి అనగా ఒక్కొక్కటి పాప. లోపల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము. ఎన్ని పాపాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఏంటి ఇది? లోపల ఏముందండి? 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి రహస్యమైన పాపాలు ఉన్నాయి, రెండోది బయట బహిరంగంగా కనబడే పాపాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే అది హేయము అయిపోద్ది. ఏమవుద్దండి? హేయమవుద్ది. మీరేం చేయాలంటే, చిన్న కసరత్తు మీకు ఇస్తున్నాను. ఒక మంచి వైట్ పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని, ఇటువైపు రహస్య పాపాలు, ఇది బాహ్యమైన పాపాలు అని 2 హెడ్డింగ్లు పెట్టుకోండి. అందరూ చేయాలి ఈ పని. పెట్టుకొని రహస్యమైన పాపాలు, అందులో మార్కు సువార్త 7:21 ఉన్న పాపాలు, రహస్యమైన పాపము ఒకటి ఇక్కడ పెట్టి, బహిరంగమైన పాపం ఇక్కడ, అలాగ అన్నీ రాయండి. అన్నీ రాసుకొని ఇప్పుడు మీరు తులతూగేటట్టు ఇలా చూసుకోవాలి. నా జీవితంలో రహస్యమైన పాపాలు నన్ను ఏలుబడి చేసే ఏమున్నాయి? ఏంటి కాంతమ్మ గారు చెప్పండి? నన్ను ఏలుబడి చేసే, మనల్ని ఏలుబడి చేస్తాయట. బహిరంగమైన పాపాలు ఏమున్నాయి? మనం అలా రాసుకుని మనల్ని మనమే చెక్ చేసుకుందాం. మనల్ని మనం చెక్ చేసుకొని ప్రభు పాదాల దగ్గర ఆ పాపాల లిస్టు రాద్దాం. రాసి మీరు ఖచ్చితమైన మనస్సాక్షితో ఏ పాపాలు మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నాయో వాటిని అక్కడ రెడ్ ఇంకుతో మార్క్ చేయండి. అంటే అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసి వాటిని పాదాల దగ్గర పెడుతున్నాను. నేను ఈ పాపాల వల్ల బానిసగా మారిపోతున్నాను, ఈ పాపాల వల్ల నేను దుర్మార్గురాలైపోతున్నాను, అందువల్ల నేను చేతులెత్తి ప్రార్థన చేసినా కూడా నువ్వు వినకుండా ఉన్నావు, నా పాపాలు హేయంగా ఉన్నాయి ప్రభువా, నన్ను కనికరించయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రభు పాదాలు పెట్టుకుంటావో అప్పుడు ఆయన నిన్ను కడుగుతాడు.
చాలా భయంకరంగా ఉంది మన హృదయం. హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మీయా భక్తుడు రాస్తున్నాడు కదా. అట్టి విధంగా ఘోరమైన వ్యాధి పేర్లు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రశ్న, ఘోరమైన వ్యాధులు ఏంటి? కాంతమ్మ గారు మీరు ఒకటి చెప్పండి. క్యాన్సరు, ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఘోరమైన వ్యాధుల పేర్లు చెప్పండి ఫాస్ట్గా. నువ్వు కాదు, సెకండ్ ఆవిడే. టీబీ, మీరు ఎయిడ్స్, మీరు బ్రెయిన్ ట్యూమరు, చెప్పండి. షుగరు, నిజంగా చెప్పారండి, వదిలిపోయేది. మీరు బీపీ, ఘోరమైన వ్యాధి, మీరు చెప్పండి అమ్మా. అయ్యో బాబాయ్, మీరు మీరు చెప్పండి అమ్మా. చెప్పండి. కుష్టు వ్యాధి, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఆవిడకి ఏం వ్యాధులు లేవని చెప్పదు, చెప్పమ్మా. ఆవిడ చెప్పేశారు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఘోరమైన వ్యాధి అంటే చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి బాధలు పడుతున్నా, వైద్యం తీసుకుంటున్నా, దానికి ఉపశమనము కలగని స్థితి. ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధుల్లో కొన్ని వ్యాధులకి మాత్రం ఉపశమనం కలగదు, కొన్నిటికి జరుగుతుంది, కొన్నిటికి క్యూర్ అవుతుంది. అయితే మానని రోగము ఏమున్నది అని మన హృదయంలో చూస్తే పాపం. ఏంటండి? పాపం. ఇప్పుడు ఇన్ని విత్తనాలలాగా జబ్బులు పేర్లు చెప్పారు కదా, ఈ పాపం అనే మాటలోంచి ఇన్ని పుడుతున్నాయి. చూసారా ఎన్ని పుడుతున్నాయి? ఇందాక మన ఫ్యాక్టరీ లాగా అంతరంగంలోనే ఈ పాపాలన్నీ తయారైపోతున్నాయి. అది ఎలా చెప్తారండి? దేవుడు బంగారం లాంటి చెయ్యి పుట్టించాడు, బంగారం లాంటి మోము ఇచ్చాడు యేసయ్య. మరి మనం దీన్ని వాడుకోవడం ఎంత దరిద్రంగా వాడుకుంటున్నాం. దీంతోనే రాస్తాము, దీంతోనే దొంగ సంతకాలు పెడతారు, దీంతోనే లంచాలు పుచ్చుకుంటారు, దీంతోనే అన్నీ 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 దీంతో బూతులు మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు, అసహించుకుంటారు, ప్రభు మాట వినరు. వీటిని ఏం చేస్తారు? దూదులు పెట్టుకొని దేవుని వాక్యము వినరు. ఈ కళ్ళతోని దురాశ, ఆ చీర కావాలి, ఈ చీర కావాలి, ఆ నగలు కావాలి, ఈ నగలు కావాలి, ఈ బంగారు సులువుగా వచ్చేయాలి, ఇవన్నీ ఆశలు కదండి. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? ఈ మోములో ఉన్న ఈ కొన్ని అవయవాలనే మనం ఎలా వాడుకుంటున్నాము? మన ఇష్టానికి వాడుకుంటున్నాం. ఏమండి, ఈ కన్ను కనుక పనికి రాకుండా పోతే పంచేదమ్మా అని మొన్న డాక్టర్ గారు నాకు చెప్పుంటే నాకు గతేమోను. నేను ఐ టెస్టింగ్కి వెళ్ళాను. దేవుని కృప వల్ల అన్నీ నా లోపల ఉన్న ఆక్యులర్ ప్రెషర్ ఏంటి, రెటినల్ ఆర్టరీస్ ఏంటి, అన్నీ కూడా బాగున్నాయమ్మా, ఇప్పుడేమి మీకు క్యాటరాక్ట్ అక్కర్లేదన్నారు. చాలా సంతోషం, కృతజ్ఞత ప్రభుకి. డాక్టర్ గారికి కూడా వందనాలు చెప్పాను. అది మీ కన్ను పనిచేయదు అని అంటే నా గతి ఏంటి? అర్థమైందండి? ప్రభు దయ వల్ల మనం బతుకుతున్నాం, అంతేగాని మన వల్ల మనము బ్రతకట్లేదు. ఈరోజున ఆలోచన చేద్దాం. మన ఇష్టానికి మన ప్రతి అవయాన్ని వాడుకుంటున్నాం, అది దేవునికి అయిష్టమైన కార్యం. అలాంటి పనులు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అందుకే మన ప్రార్థన ఈ రూఫ్ పైన కప్పు కూడా పైకి వెళ్ళట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏమీ చేయాలి? ముందు కడుక్కో, పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? పాపములు ఒప్పుకో అని అంటున్నాడు. అందుకే ఒకసారి కింద చూడండి అమ్మా, యెషయా గ్రంథంలో ప్రభుకి ఎంత కోపం వచ్చిందో ఆలోచన చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక మానవులతో ప్రభు మాట్లాడడం మానేశాడు. ఎవరితో మాట్లాడడం మానేశాడు? మానవులతో.
ఇక ఆ భక్తుని యేషయ భక్తుడు లేపాడు. యేషయ భక్తుడు ప్రవచిస్తున్నాడు, ఆ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశానికి మాటలు ఉన్నాయా? భూమికి మాటలు ఉన్నాయా? కానీ వారిద్దరిని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? చెవియొగ్గు. ఆకాశవి చెవులు ఉన్నాయండి? అందరు చెప్పాలి నాకు. లేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆలకించు, చెవియొగ్గు, విను. ఈ దుర్మార్గమైన మనుషులు ఎలాంటి పాపం చేస్తున్నారు అని. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారు. మన బ్రతుకంతా కూడా తిరుగుబాటు జీవితమే. నువ్వు విధేయత కలిగి ఉండమనంటే అవిధేయులుగా ఉంటావు. నువ్వు అబద్ధం ఆడొద్దంటే ఇన్ని అబద్ధాలు ఆడేసి మూట కట్టుకుంటాం. తిరుగుబాటే కదా. తిరుగుబాటు ప్రతి చిన్న పాపం ద్వారా దేవునికి ఇష్టమైన కార్యం చేసి మనము తిరుగుబాటు చేస్తున్నాము. తిరుగుబడి ఉన్నారు. కాబట్టి ఎలా ఉందట మన బ్రతుకు? ఎద్దు తన యొక్క కామందు నెరుగును. అంటే ఏంటి? పెంచేవాడు ఎవరైతే పెంచుతున్నాడో, తాడిచ్చి కడతాడో, దొడ్డులోకి తీసుకెళ్తాడో ఆయన గుర్తిస్తుంది. ఎవరు? ఎద్దు. కానీ మనము ఎద్దు కన్నా హీనమైన బుద్ధి కలిగి మనము వినట్లేదు అని అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 1:4, దోషభరితమైన ప్రజలుగా మారిపోయాము. ఎందుకు? పాపిష్టి జనం కాబట్టి. ఎలాగండి? చదవండి. యెషయా గ్రంథము 1:4, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎలా తెచ్చుకున్నారు మీరు శ్రమ? ఎందువల్ల శ్రమ వచ్చింది మీకు? ఎందువల్ల అంటే దోషము మీ మీద ఏలుబడి చేస్తుంది. చూడండి, నా వైపు చూడండి. పైన పైన తల్లిదండ్రులు, పితరులు చేసిన పాపం ఇలాగ వచ్చి ఇక్కడి నుంచి మన బిడ్డలు కూడా వెళ్తారు. కాబట్టి అది దాన్ని దోషము అంటారు. ఈ దోషము భరించుచు భారం మోసుకొని వెళ్తున్నామంట. కాబట్టి ఈ దోషమైన మనుషులు దుష్టులు అట. ఎవరండి? దుష్టులు. దుష్టులు అంటే దుష్ట కార్యములు చేసేవారు. ఎవరు? దుష్టుడెవరు? అపవాది. దుష్ట కార్యములు చేసేవాళ్ళు ఎవరు? అపవాది సంతానము. చాలా దారుణమైన పేర్లు కదా. ఆలోచించండి మీరు. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలు. దుష్ట సంతానం మౌనంగా ఉంటుందా? ఒకరిని చంపాలి, ఒకరిని పాడు చేయాలి, ఇంకొకరి ఆస్తిని కొల్లగొట్టాలి, ఇంకొకరి బ్యాంకు లూటీ చేయాలి. ఆ అమ్మగారు బాగా రిచ్గా కనబడుతున్నారు కాబట్టి ఆవిడ దగ్గర నుంచి క్యాష్ సంపాదించాలి. మన కళ్ళెదురుగుండే జరుగుతున్నాయి చూడండి. ఆలోచించేస్తున్నారా? దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు కాబట్టి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు కాబట్టి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏమయ్యారండి? విడిచి. ఎవరిని విడిచారు? మన సృష్టికర్తను, మన రక్షకుని, మన సంరక్షకుని, మన కాపాడే దేవుని, మనల్ని ఆదరించే దేవుని మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాము. విడిచి తిరిగి ఉన్నారు, తొలగిపోయి ఉన్నారు. మీరు ఆలోచన చేస్తే మొన్న ఒక వాక్యం చెప్పారు మా పాస్టర్ గారు. మందిరంలో ఉంటే పరిశుద్ధులుగా ఉంటామంటారు, బయటికి వెళ్ళిపోయినాక ఎలాగా? తొలగిపోయిన బ్రతుకు. ఎవరిని ఎక్కడి నుంచి తొలగిపోవడం? దారి బాగానే పట్టుకుని వెళ్తాం ఏంటి, మనకు పక్కగా ఉంది. అది రాకపోతే గూగుల్లో ఏం పెట్టుకుంటాము? ఇవన్నీ పెట్టుకొని చక్కగా వెళ్తాం. అబ్బే తప్పిపోము, జాగ్రత్తగానే వెళ్తాం. ఎక్కడి నుంచి తప్పిపోతాం? దేవుని మాట నుంచి, దేవుని మార్గము నుండి, దేవుని సత్యము నుండి, పరిశుద్ధత నుండి, పవిత్రత నుండి మనం ఏమైపోతున్నామంట? ఏమయ్యేమో? విడిచిపెట్టాము. ఎవరిని? మన ప్రభువును. నేను చెప్పడం కాదు, ఇదే చూడండి. పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా! ఎంత దారుణమైన స్థితి. ఇటువంటి దారుణమైన స్థితిలో ఉంటుండగా ప్రభు ఏం చేస్తారు అన్నమాట? మనల్ని అడుగుతారు, లెక్క అడుగుతారు. అందుకని ప్రభు చూడండి, చిల్డ్రన్ దట్ ఆర్ కరప్టర్స్, దే హ్యావ్ ఫర్సేకెన్ ది లార్డ్,
They have provoked the Holy One of Israel unto anger. They are gone away backward. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా ఆయనకి కోపం వచ్చేస్తుంది? ఆయన కోపాన్ని ఇలాగా మండిస్తున్నారట. చూసారండి దేవునికి ఎందుకు కోపం వస్తుంది అని. మీకు ఎప్పుడైనా ఇశ్రాయేల్ వారి గురించి మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుందో లేదో, దేవుని ప్రేమించిన ఇశ్రాయేల్ దేశం కదా, దేవుని రాజ్యం అని అంటారు కదా, దేవుని యొక్క కనిపాప అంటారు కదా. ఎందుకు అన్ని యుద్ధాలు అని అంటే ఆయన ఏం చేస్తున్నాడట? వారిని కొడుతున్నాడంట. మళ్ళీ తిరిగేసి కొడుతున్నాడట. ఎందుకు? మాట వినని స్థితిని బట్టి, వారి యొక్క కనులు గుడ్డితనముతో ఉన్నాయి కాబట్టి. అందువల్ల వారు ఏం చేశారు? ప్రభువుని దుఃఖపరుస్తూ ఆయాసపరుస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. అనేక మార్లు ప్రభువును విడిచి తొలగిపోవుట, విడిచిపెట్టుట అని అర్థం. తొలగిపోయుట అనే పాపం చేసి దేవుని దృష్టిలో దూరం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి రావాలా వద్దా ప్రభు వైపుకి? ఇది మన జీవితము అని ప్రభు వాక్యం చూపించినప్పుడు మనం సరి చేసుకొని రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ మన ఇంటి దారికి వెళ్ళాలా లేదా? మన తండ్రి ఇంటికి వెళ్ళాలా లేదా? చెప్పండి. వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తున్నావు నువ్వు, ఈ రూట్ కరెక్ట్ కాదు అని ప్రభు వాక్యం మనకు నిజ స్థితి మనకు బయలుపరిచినప్పుడు మనం ఈ రూట్లో మనము టర్న్ అవ్వాలి. అబౌట్ టర్న్ అంటారు. ఏమంటారు? అబౌట్ టర్న్ అంటే వారు చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి మిస్సెస్, ఈవిడికి తెలుసు వారి భర్త గారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటారు. మనకు కూడా తెలుసు కదండి డ్రిల్లులు. అప్పుడు మనం ఏం చేస్తాము? అబౌట్ టర్న్ అంటే తిరుగుతాం. మన బ్రతుకు కూడా పాప జీవితం నుండి, మోసపూరితమైన జీవితం నుండి, అబద్ధపు జీవితం నుండి, రహస్య పాపాల నుంచి, బహిరంగ పాపాల నుంచి మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకు ఎంత చక్కని వాగ్దానం దేవుడిస్తున్నాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు? ఎక్కడుంది మాట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఎలాంటి వాడండి దేవుడు? ఆయన నమ్మకస్తుడు, ఆయన నీతిమంతుడు. తీయండి 1వ యోహాను పత్రిక. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి పవిత్రులనుగా చేసే మన ప్రభు దగ్గరికి రావాలా వద్దా? చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. మీరెప్పుడు వాక్యం తీసినా రెఫరెన్స్ చెప్పాలి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఏమవుతుందండి? అది చాలండి, చాలు. ఒకవేళ ఎవరైనా సరే ఏంటండి నన్ను మందిరానికి వచ్చి దీవెనలు పొందుకుందామంటే మీరు అలా తిడుతున్నారేంటి అని నన్ను అడిగితే, నేను అలా చెప్పపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మీరు అలాగంటే మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుందరు. మరియు మనలో సత్యం లేదు. ఏముంటుంది? అబద్ధమే ఉంటుంది. పాపం చేయలేదు అని మీరు అన్నారంటే, నేనన్నానంటే అబద్ధమే అన్నమాట. అప్పుడు ప్రభు యొక్క సత్యం మనలో ఉండదు. అప్పుడు మనం ఎవరి పిల్లలమవుతాం? అది దుష్ట సంతానం అయిపోతాం. దుష్ట సంతానం అనే ఒక విలువైన మాట ఉపయోగించాడు. దానికి సింపుల్ మాట ఏంటంటే దెయ్యం పిల్లలు అని అర్థం. అనండి, మీకు ఇష్టం ఆ మాట అనడం? భయం వేస్తుంది కదా, చిరాకేస్తుంది కదా. మరి దుష్ట సంతానం అని పిలిపించుకుందామా మనము? చూడండి, దేవునికి కోపమైన మాటలు ఏంటంటే, పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. కానీ మన ప్రభు మనల్ని ఆశీర్వాదమునకు కారకులుగా ఉండుటకే మీరు పిలువబడతారే అంటున్నాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదమునకు కారకులుగా మనం ఆశీర్వదించబడిన బిడ్డలుగా మారిపోవాలంటే ఏమవ్వాలి? మనము అబౌట్ టర్న్ అంటే ఆ మార్గము నుంచి ఈ మార్గంలోకి రావాలి. ఏ మార్గంలోకి రావాలి?
ప్రభు మార్గంలోకి రావాలి. అప్పుడు నీ పేరు, నీ లేబుల్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమని పిలుస్తారంటే నా ఇంటి పేరు డాక్టర్ స్వప్నకుమారి ఇల్లు అని రాస్తారు నా ఇంటికి. ఇప్పుడు అలా కాదు, యేసయ్య ఇల్లుగా మారిపోయాను అనుకోండి, అప్పుడు దిస్ ఈజ్ ది హౌస్ ఆఫ్ ది లార్డ్. ఏమంటది? యేసు ప్రభు యొక్క ఇల్లుగా మారిపోతాను. అక్కడ నా పేరు ఉంటుంది, అహం అనమాట. కానీ ఇక్కడ నేను సరెండర్ అయిపోతాను, అంటే ప్రభుకి అప్పగించేసుకుంటాను నా హృదయం. అప్పుడు ఆ ఇంటి లోపల ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. మనము పాపములను ఒప్పుకుంటే ఆయన ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. సమస్త దుర్నీతి, ఎన్ని పాపాలని దాని నుంచి చదువుతున్నాం మనం. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులనుగా చేస్తారు. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చదివితే మీకు ఎంత బాధగా ఉంటుందండి. ఈ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం మన ధ్యానాంశం. ఉండండి అమ్మగారు, అందరు తీయాలి కదా, తీయట్లేదు. 11వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం అది చదవండి. ఈ తరము వారిని దేనితో పోలుస్తాను? ఈ తరము వారంటే నవ్వు, ఇప్పటికి, అప్పుడు కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రజల్ని ప్రభు మనము చెప్పుకున్న లిస్టులో దేనితో పోలుస్తాం? ఓకే, ఈ తరం వారు అనే మాట కాకుండా నన్ను దేవుడు ఏమని పోలుస్తాడు? ఎవరితో పోలుస్తాడు? చాలా కఠినంగా ఉంది మాట కదా, కఠినమే కదా. ఇన్ని పేర్లు చెప్పాను కదా, అలాంటి వాటిలో నేను ఏ లిస్టులో ఉన్నాను? ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? చదవండి అమ్మా. చాలండి. ఏమంటే పిల్లను గ్రోవి దేనికోసం వాయిస్తాడు? ఫ్లూట్ ఎందుకు వాయిస్తారండి? చెప్పండి అమ్మగారు. నాట్యం ఆడాలని. మ్యూజిక్ ఎందుకు వాయిస్తారు? నాట్యం ఆడాలని. ప్రలాపించము, కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు. ప్రలాపించుకుంటూ ఏడ్చుకుంటూ వాక్యం చెప్పాము, కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు, మీరు బుద్ధి తెచ్చుకోలేదు. ఇంకా తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లను గురోవితోని ఆటలతో పాటలతో దేవుని స్తుతించుకుంటూ సంతోషంతో కథలు చెప్పుకుంటూ దేవుని వాక్యం అర్థమవ్వాలని కూడా చెప్తున్నారు వాక్యాలు. అవి వాటిని కూడా చెవిలో పెట్టుకుంటలేరు. అలా కాదు అని వారు ప్రసవేదన పడుతూ గుండెను కొట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ వాక్యాన్ని పగలు కొట్టినట్టు వాక్యం చెప్తూ ఉంటే అది కూడా ఏం చేయట్లేదు? రొమ్ము కొట్టుకొని ఉన్నాయి తిరిగి. అంటే ఏంటి? హృదయాన్ని పగలు కొట్టుకోలేదు. ఇప్పుడు ఇంత కఠినమైన జీవితంలో ఉంటే ఎవరు ఏమి చేయగలరు? యెషయా భక్తుడు ఏడుస్తున్నాడు, యెషయా మొత్తుకుంటున్నాడు. ఆదినాళ్ళు ఇశ్రాయేలు వారు ఎవరూ వినలేదు. వారు ఏం చేస్తున్నారు? చెవిటిని కలగ చేసుకున్నారు, వాళ్ళ చెవిని ఊడబెరుక్కుంటున్నారు. అంటే వినట్లేదు. విననుల్లని ప్రజలకు శ్రమ. ఏంటండి విననుల్లని అంటే? వింటలేదా? వినట్లేదా ప్రజలు? ఈ దినాల్లో వాక్యం అయితే కుప్పలు కుప్పలుగా డంప్ అయిపోతుంది. యూట్యూబ్లోను, రేడియోల్లోను, టీవీలోను, ఎలాగైనా సరే చాలా విపరీతంగా దేవుని వాక్యం వెళ్తుంది. అయితే ఈ వాక్యం వినకుండా ఒక్క నిమిషం ఛానల్ తిప్పేస్తుంది ఆవిడ. ఇలాగ యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని ఆవిడెవరో వాక్యం చెప్తుంటే అంతే ఇళ్ళల్లో తిప్పేస్తారు. అది వెళ్ళదు ఇక్కడికి. ఇంకో వాక్యం చెప్తుండే తిప్పేస్తారు. నేను కూడా చాలా దినాల నుంచి వాక్యం చెప్తున్నాను, కానీ ఎంతమంది హృదయం తెరిచి ఒక్క నిమిషం మనం విన్నారో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. విన్నా వినకపోయినా నా బాధ్యత, నా ధర్మం నేను చేసుకుంటాను. వింటే ఆశీర్వాదానికి కారకులు అవుతారు, లేకపోతే లేదు. ఈరోజు నా ఆలోచన చేద్దాం. కాబట్టి మనము దుష్ట సంతానంగానే మిగిలిపోదామా? చెరుపు చేయి పిల్లలుగానే మారుదామా? చెరుపు చేయి పిల్లలంటే ఎవరికండి నేను చెరిపాను? ఎవరిని పాడు చేశాను? నేను ఎవరికి చెరిపానని ఆ పేరు పెడతారు నాకు అని మీరు నాకు రివర్స్ అడుగుతారు.
ఎవరికి చేరిపేశారండి? చెప్పండి అమ్మగారు, మీరు చెప్పండి. ఎవరికి చేరిపాము? సీరియస్ టాపిక్ ఇది. మీరు ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా రిసీవ్ చేసుకోవాలి. చెరుపు చేయి పిల్లలు ఎవరికి చెరుపు చేస్తున్నారు? ఎవరికి? 8వ వచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. అది చెరుపు. అంటే నీ ఆత్మకు నీవే నాశనం తెచ్చుకుంటున్నావు. నీ ఆత్మ నీవే పాతాళమునకు పంపించుకుంటున్నావు. నీ ఆత్మ నీవే నాశనమునకు కోరుకుంటున్నావు. నీ బిడ్డల నాశనానికి కారకులుగా చేయట్లేదు. వాళ్ళు దోషులుగా దుష్ట సంతానంగా మారిపోవడానికి కారణము నీవే అయిపోతున్నావు. చెరుపు చేయి పిల్లలు ఎవరికి చెడు రావాలండి? ఎవరికి రావాలి చెడు? దేవుని దూషించే వారికి రావాలి, దేవుడు విసర్జించే వారికి రావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని తన్నుతున్నారు కాబట్టి, వీపు చూపిస్తున్నారు కాబట్టి. కానీ నీవు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి కూడా నటనా జీవితంతో ఉంటే, పెదవులతోనే నీవు ప్రభువుని మహిమపరుస్తూ ఉంటే, ప్రభు ఏమంటాడు? మీరు రొమ్ము కొట్టుకుంటలేదు, మీ హృదయం పగలు కొట్టుకుంటలేదు అని అంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఎలాగుండాలి? గోజాడాలి. శుక్రవారం ప్రార్థన రండి, మోకాళ్ళు వేయండి, ఏడవండి, రోధించండి. స్త్రీల కూడిక రండి, దేవుని వాక్యం వినండి, బోధించండి. అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్తమును మీరు సమాజంగా విని సమస్త దోషము నుంచి విడుదల పొందాలని ఒక తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయమన్నాడు? ప్రలాపించడం నేర్పించాలి. ఎవరికి నేర్పించాలి ప్రలాపించడం? ఎవరికి నేర్పించాలి? ప్రలాపము ఎవరికి నేర్పించాలి? చెప్పండి అమ్మగారు, ఎవరికి? శాంతి, లుక్ ఎట్ మీ. అక్కడ నీకు వెతికితే దొరకదు. ఏంటి నేర్పించాలి? ప్రలాపం నేర్పించాలి. ఎవరికి? పిల్లలకి మోకాళ్ళు వేయించాలి. పిల్లలు ప్రార్థన చేయాలి. పిల్లలు కన్నీళ్లు కార్చాలి. పిల్లలతో నువ్వు గోజాడాలి, బతులాడుకోవాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ప్రలాపము. ఈ రోజున చాలా స్టైల్గా పెంచుతున్నాం మన పిల్లల్ని. ఎంతో స్టైల్ అంటే చెప్పలేము. మన జీవితంలో భయం, వణుకు లేని జీవితంగా మారిపోకూడదు. ప్రభు అంటే భయం వచ్చిపోవాలి. ఈరోజున నీవు ఎలా ఉన్నావు ఆలోచన చేయాలి, ప్రలాపించాలి. ఈరోజున ప్రభు ఆశీర్వాదకానికి కారకురాలుగా నువ్వు ఆశీర్వాదాలు నొల్లుకొని వెళ్ళిపోవాలి. ఎలాగండి నొల్లుకోవడం అంటే? ఎలా నొల్లుకుంటారు చెప్పండి? ఎలా యాక్షన్ చేయండి. ఎలా నొల్లుకుంటారు? ఎలా అండి నొల్లుకోవడం? అస్సలు రాదు కదా మీకు. ఎప్పుడైనా నొల్లుకుంటే కదా. మేము పల్లెటూరులో పుట్టాం, మాకు తెలుసు నొల్లుకోవడం అంటే. ఇలాగా గబగబా. ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు, మాకు దొరకవు. మా బుట్టంతా నిండిపోవాలి, మా బుట్టంతా ఎత్తుకోవాలి, పరిగెట్టేయాలి. ఇంకా అడుగులు వేయం మేము, పరుగులే. ఈ మామిడి పళ్ళకి ఇంత బుట్టలు మా నాన్న ఇచ్చారు. ఆ బుట్ట ఇక్కడ పెట్టేసుకొని మామూలుగా పరిగెట్టి వెతుక్కుంటూ నింపేసుకున్న తర్వాత అటు చూస్తాము. అటు నా ఫ్రెండు, ఇంకొక పిల్ల, ఎవరైనా వచ్చారేమో, వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతానేమో, వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో, నాకు మిగలవేమో అని పరిగెట్టి వెళ్ళిపోతాయి. ఏ రాయో తగులుతుంది ఈ కాలుకి, టాప్మని పడిపోతున్నాం. ఈ బుట్టలన్నీ పళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. అయ్యా నేరుకునేలోగా ఈ చెట్టు కింద పడ్డ మామిడి పళ్ళన్నీ అయిపోతుంది. ఏంటనమాట? నొల్లుకొనుట. ఈ రోజున చిన్నప్పుడు తెలియని జీవితం అది, కానీ మనం తెలిసి అలాంటి పనులు చేస్తాం. కాబట్టి ప్రభు యొక్క ఆశీర్వాదాలు కింద పడిపోకూడదు. ఏంటమ్మా జాహ్నవి? పడకూడదు అంటే పడేటట్టు పరిగెడుతున్నావు. అర్థమైందా? జాగ్రత్త లేదు, భయం వణుకు లేదు.
దురాశ ఎక్కువ ఉంది, అందుకని ఉండట్లేదు. కాబట్టి మన జీవితంలో ఏం కావాలి? నిలకడ అయిన జీవితం కావాలి. అప్పుడు నీకు దొరికిన ఆ పళ్ళే పట్టుకొని సంతోషంగా ఇలా వెళ్ళి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి ఇంటికి తీసుకెళ్తాం. కంగారుగా ఆ మీటింగ్కి వెళ్ళాలి, ఈ మీటింగ్కి వెళ్ళాలి, ఆ మహాసభలకు వెళ్ళాలి, ఆ స్పీకర్ మాట వినాలి, ఈ స్పీకర్ మాట. ఏది నీ హృదయంలో ఒక వాక్యం అని నిలబడ్డదా? ఛానల్ తిప్పేయడమే. ఈ రోజున మన బ్రతుకులు అలా ఉంటే వాక్యము లోపల నిలబడదు. వాక్యం నిలబడాలి, లోపల హృదయపు వాకిట్లోకి దూసుకొని వెళ్ళాలి. అది కీళ్లను మూలుగులను విభజించేది. దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది, దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది, అది అద్దం వంటిది, నీ నిజస్థితిని బహిరంగంగా ప్రస్ఫుటంగా తెలియచేసేది. దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యము ఏంటండి? సబ్బు కడుగుతుంది, మురికిపోవాలి, మొత్తానికి వృద్ధి చేయాలి. దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారం, ఖడ్గము వంటిది. ఎంత విలువైన వాక్యాన్ని ప్రేమించాలి, అది మీ నెమరు వేసుకోవాలి, మీ హృదయంలో దాచుకోవాలి. మరి స్త్రీలారా, మీ జీవితంలో ఈ ఆశీర్వాదం పొందుకోవాలనే కోరుకుంటున్నాను. ఆశీర్వాద కారకులుగానే తల్లులుగా ఉండాలనే కోరుకుంటున్నాను. మీ బ్రతుకులో మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలండి. అది ఎక్కడుంటే అక్కడ నా టేబుల్ అంతా నిండిపోయే ఉండాలి ఎప్పుడు ఆహారం. హల్లెలూయా. ఏమండి, ఏముండాలి? మన ఆశీర్వాదం. నీ గిన్నె నిండి పొరలాలి, నీ ఇల్లు కూడా సమృద్ధితో నిండాలి, నీకున్న ప్రతి అవసరం దేవుడు తీర్చాలి, సంతోషము నీ జీవితంలో. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకున్నాం. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.